వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరదా సరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ సాయి సచ్చరిత్రం మనం చతుర్థోధ్యాయానికి చేరుకున్నామమ్మా. తృతీయోధ్యాయ పరంగా మనం సాయిబాబా భక్తులకు నియమించినటువంటి పనులు, తర్వాత రోహిలా కథ, ఇంకా భక్తులకి వారు చేసినటువంటి వాగ్దానం. ఏమిటి వాగ్దానం? సాయి సాయి అను నామమును జ్ఞప్తి ఎందుంచుకొనిన మాత్రము చేతనే చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములన్నీయు తొలగిపోవును అని చెప్పి, అంతేకాక జగత్తును నడిపించేది వారే అని, ఎవరైతే దృష్టిని ఆ యొక్క సద్గురువు వైపు త్రిపుతారో వారికి ఎలాంటి హాని గాని బాధ గాని కలుగదు అని, సద్గురువుని మరచిన వారిని మాయ శిక్షించును అని, ఇట్లా చరాచర జగత్తు యావత్తు కూడా తానే ఆవరించి ఉన్నారని, ఇలా అనేక అంశాలు అమృతతుల్యమైనటువంటి పలుకులు అనుకోండి. అట్లా మనం చెప్పుకున్నాం. ఏమ్మా, నేటి అధ్యాయపరంగా ఇంకా ఎన్నో అంశాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. భగవద్గీత చతుర్థాధ్యాయమున 7-8 శ్లోకముల యందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నాడు. ధర్మం నశించునప్పుడు, అధర్మం వృద్ధి పొందునప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మ స్థాపన కొరకు యుగ యుగములందును అవతరించెదను. ఇది ఏ భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. అది శ్రీపాద శ్రీవల్లభుల వారు ఏం చెప్పారు? మహనీయులు సత్పురుషులు ఎవరైతే ఉన్నారో వారినందరినీ కూడా ఈ భూమి మీద తగు సమయం వచ్చినప్పుడు ఆయన ఆజ్ఞాపిస్తాను అని చెప్పి, అప్పుడు వారు భూమి మీద అవతరించి ఈ యొక్క మానవాళికి జగత్ కళ్యాణం కోసం అని చెప్పి అవతరిస్తారని ఇలా మనం చదువుకున్నాం. అంటే గురు పరంపర ఏ రీతిగా, ఇప్పుడు దత్తాత్రేయుల వారు కానీ సద్గురువు కానీ ఇప్పుడు ప్రస్తుతం మన కళ్ళ ముందు లేరు కదా అనేది కాదు. వాళ్ళ యొక్క శక్తి ఎలాగైతే మనల్ని అందరినీ పరిరక్షిస్తూ ఉన్నదో, మనకి ప్రత్యక్షంగా అనుభవం అవ్వడానికి గాను అలాంటి సత్పురుషులే మరికొందరిని మన మధ్యకే పంపిస్తున్నారమ్మా. అదే భగవంతుడి సద్గురుని యొక్క గురు తత్వం అదనమాట. కొంతమందిని మనం అంటూ ఉంటాం, అమ్మో మీరు నిజంగా మహనీయులండి, ఏ అంశతోనో మీరు ఉద్భవించేశారండి అని అంటూ ఉంటాం, మనకి తెలుసో తెలియకో. కానీ యథార్థంగా అదే అక్కడ అర్థం. మాటి మాటికి భగవంతుడు గురువులు అవతరించడం ఎంత అసాధ్యమైనటువంటి విషయం అది. అంతటి వాళ్ళకు అసాధ్యం కాదు, మనకంతటి ఇది ఉండాలి కదా. ఆ బదులు వాళ్ళ ప్రతినిధులుగా ఆ మహనీయులని ఉద్భవింపచేస్తూ ఉంటారన్నమాట. అట్లా అవసరము వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పై జాతుల వారి హక్కులను అపహరించునప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించునప్పుడు, ఎవరును మత బోధలను లక్ష్య పెట్టనప్పుడు, ప్రతి వాడును గొప్ప పండితుడను అని అనుకున్నప్పుడు, జనులు నిషిద్ధాహారములు
మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించునప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనం మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు, ప్రజలు ధనధార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమున పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు. అది ఎప్పుడైతే అవసరం, ఎప్పుడు అవసరపడుతుంది అనేటువంటి అంశాలు చాలా విపులంగా చెప్పారు ఇక్కడ కదా. ఇలాంటి పనులు జనులు ఇలాంటి పనులలో ప్రబలినప్పుడు అప్పుడు గురువుల ఆవశ్యకత ఉన్నది అన్నట్లుగా. ఎందుకంటే వీళ్ళందరినీ కూడా సవ్య మార్గంలో పెట్టి వ్యవహారాలని చక్క పెట్టడానికని చెప్పి అలా మహనీయులని ఉద్భవించమని చెప్పి పంపిస్తారన్నమాట. వారి అంశ దీనిగా వాళ్ళు ఉద్భవిస్తారు. జనులకి మళ్ళీ సత్ప్రవర్తన వగైరా అలవర్చి వాళ్ళు మార్గదర్శకులై వర్తిస్తారు. అట్లా అర్థమైందా అమ్మా? మనము నడవవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు. అది ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోర, గోణాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సిబాయి, సజన్ కసాయి, సామతమాలి, రామదాసు మొదలుగా గల యోగులను తదితరులను వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడి చేరిరి. పవిత్ర షిరిడి క్షేత్రం అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఏలయనా అచ్చట అనేక యోగులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడి గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలెను. నది దాటి 3 కోసులు పోయినచో నీంగావు వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందు గల గాణగాపురము, నరసింహవాడి, ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేఢ యందు భక్తుడగు దామాజీ, సజ్జనగఢి యందు సమర్థ రామదాసుల వారు, నర్సోబాచీవాడి యందు శ్రీ నృసింహ సరస్వతీ స్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమనర్చను. సాయిరాం. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వల్లనే షిరిడీ ప్రాముఖ్యం వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలించదము. వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు. శాంతియే వారి భూషణం. వారు జ్ఞానమూర్తులు. వైష్ణవ భక్తులకు ఇల్లు వంటివారు. ఉదార స్వభావులు. సారములోని సారాంశము వంటివారు. నశించు వస్తువుల యందు అభిమానం లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగి ఉండేవారు. భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని గల వస్తువుల యందు అభిమానం లేనివారు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతం స్రవించుచుండెను. గొప్పవారు బీదవారు వారికి సమానమే. వారు మానవమానాలను లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ఆటలుగాంచెడివారు, పాటలను వినుచుండెడివారు. కానీ సమాధి స్థితి నుండి మరలువారు కాదు. అది మనసు ఎప్పుడూ కూడా ఆయనది కేంద్రీకరించి పూర్తి ఆత్మానుసంధానంలోనే ఉండేవారు అని మనం అనేక చోట్ల చెప్పుకున్నాం. పైకి మాత్రం ఎన్నెన్నో కబుర్లు చెప్తున్నట్టు, మాటలు మాట్లాడుతున్నట్టు, పాటలు పాడుతున్నట్టు అట్లా లౌకికులకి తగినట్లుగా వర్తన చూడటానికి ఉన్నప్పటికీ కూడా పూర్తి ఆత్మానుసంధానంలోనే ఉండేవారట. ఎల్లప్పుడూ అల్లా నామమును ఉచ్చరించుచుండెడివారు. ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగ నిద్ర యందు ఉండెడివారు. లోకము నిద్రించినప్పుడు వారు మెళకువతో ఉండేడివారు.
వారి అంతరంగం లోతైన సముద్రము వలె ప్రశాంతం. వారి ఆశ్రమము, వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒకచోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీయు వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలుచునేవారు, లేదా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము లెండి తోట వైపు గాని చావడి వైపు గాని పచార్లు చేయుచుండెడివారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగి ఉండెడివారు. సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించెడివారు. అణుకువ నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపచేయువారు. అట్టివారు శ్రీ సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. జ్ఞానేశ్వర్ మహారాజు ఆళందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. షిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసుకున్నవి. ఏలయన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకుని వారి పాదధూళి తలపైన వేసుకొనగలిగినవి. షిరిడి మా వంటి భక్తులకు పండరిపురము, జగన్నాథము, ద్వారకా, కాశీ, రామేశ్వరం, బదరీ కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరం, ఉజ్జయిని, మహాబలేశ్వరం, గోకర్ణముల వంటిదైనది. షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రం. అది మాకు సంసార బంధముల సన్నగిల చేసి ఆత్మసాక్షాత్కారమును సులభ సాధ్యం చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నానఫలం వారి పాదసేవ వల్లనే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండెడిది. వారి ఆజ్ఞ మాకు వేదవాకుగా ఉండెడిది. వారి ఊది ప్రసాదం మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడిగా, శ్రీరామునిగా ఉండి ఉపశమును కలగచేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహము గాని ఉల్లాసము గాని ఎరుగరు. ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేడివారు. షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కల్కత్తా, ఉత్తర హిందూస్థానం, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురమునందు విఠల్ రఖమాయిలను దర్శించినచో భక్తులకు కలిగడి ఆనందము షిరిడీలో దొరుకుచుండెడిది. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుము. అది నిజమైన సద్గురువు ఎలా ఉంటారు, వారి లక్షణాలు ఏమిటి అనేది మనము ఈ సచ్చరిత్ర ఇవన్నీ చదివినాక గురుగీత పారాయణ చేసాం. జ్ఞాపకం ఉందమ్మా? గురుగీత మనం 3-4 సార్లు పారాయణ చేసుకున్నాం. అప్పుడు మనం చదువుకున్నటువంటి సచ్చరిత్రలో గల ఈ యొక్క పరమగురుని లక్షణాలే కదా గురుగీతలో పార్వతి సంవాద రూపేణ ఉన్నది. అంటే మనం ఎంతటి మహనీయుడిని ఈ జన్మలో మనం ఎంత సుకృతం చేత అలాంటి పరమగురువు చేత మనం ఎన్నుకోబడినాము అనేది అర్థమవుతుంది కదా. ఎవరైతే చరాచర జగత్తు యావత్తు భక్తునికి అనుభవాన్ని ఇయ్యగలరో వారు నిజమైనటువంటి గురువు, వారే పరమ గురువు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. మనం ఉన్న చోటనే ఉండి మనం వెళ్తేనే కనపడేటువంటి గురువు అని కాదు. మొత్తం ఈ చరాచర జగత్తంతా కూడా ఆ గురుతత్వాన్ని మనకి పరోక్షంగా ప్రబోధించగలిగిన వాడు, మన ఆత్మలో ఒక చైతన్యాన్ని కలగజేయగలిగిన వాడే పరమ గురువు అని చెప్పి. తదుపరి గౌలిబువ అభిప్రాయం. 95 సంవత్సరముల వయస్సు గల గౌలిబువ అను వృద్ధ భక్తుడు ఒక పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరీపురమునందును
మిగతా 4 మాసములు ఆషాఢం మొదలు కార్తీకం అనగా జులై టు నవంబర్ వరకు గంగానది ఒడ్డున ఉండేడివాడు. సామాను మోయుటకొక గాడిదను తోడుగా ఒక శిష్యుని తీసుకుపోవువాడు. ప్రతి సంవత్సరము పండరి యాత్ర చేసుకుని షిరిడి సాయిబాబా దర్శనమునకై వచ్చడివాడు. అతను బాబాను మిక్కిలి ప్రేమించువాడు. అతను బాబా వైపు చూచుచూ ఇట్లనడివాడు, వీరు పండరినాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి. గౌలిబువా విఠోబా దేవుని ముసలి భక్తుడు పండరి యాత్ర ఎన్నిసార్లో చేసెను. వీరు సాయిబాబా పండరినాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి. తదుపరి అంశం విఠలదేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామస్మరణయందును సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి. వారు ఎప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండెడివారు. 7 రాత్రింబవళ్ళు భగవన్నామస్మరణ చేయించుచుండెడివారు. నామసప్తాహం. దీనినే నామసప్తాహం అందురు. బాబా ఒకప్పుడు దాసగణు మహారాజును నామసప్తాహం చేయుమనిరి. సప్తాహం ముగినాడు విఠల్ దర్శనం కలుగునని వాగ్దానమిచ్చినచో నామసప్తాహమును సలిపెదమని దాసగణు జవాబిచ్చెను. బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనం ఇచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలెను. డాకూరునాథ్ యొక్క డాకూరు పట్టణం, విఠల్ యొక్క పండరీపురం, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణం ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవ్వరును ద్వారకకు పోవలసిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించును అనెను. అది ఇక్కడే సాక్షాత్కారం ఇస్తారు, మనస్ఫూర్తిగా మనం పిలవాలే గాని అన్నట్లుగా. సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడు ఈ క్రింది విధముగా దర్శనమిచ్చను. స్నానానంతరం కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించెను. కాకా మధ్యాహ్న ఆరతి కొరకు బాబా వద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లడిగిను, విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానిని చూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుకొనుము. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నను తప్పించుకుని పారిపోవును. ఇది ఉదయం జరిగెను. మధ్యాహ్నం ఎవడో పటముల నమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటం సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను. దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్యానందములలో మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజామందిరములో ఉంచుకొనెను. అసలు ఇలా గ్రహించగలిగినటువంటి శక్తి మనకి సచరిత్ర పారాయణతోనే తెలుస్తుందంటే అతిశయోక్తి కాదమ్మా. మామూలుగా అయితే ఇవన్నీ పెద్దగా పట్టింపుకు రావు. కానీ అదే ప్రతి చోటన కూడా ఆ యొక్క భగవత్ శక్తి ఉన్నది. గ్రహించడంలో మనది తేడా తప్ప ఆయన మొత్తం భగవత్ శక్తే ఉన్నది. మరి ఎలా గ్రహించగలం అంటే ఇట్లాంటి పారాయణలతోనూ సత్సాంగత్యంతోనూ నామజపాదులతోనూ మనం ఎంతో పెద్ద, ఇంకా ఎంత పరిమాణం అనేది మనం చెప్పలేము. అంత పరిమాణంలో ఉన్నటువంటి ఆ భగవత్ శక్తిని ఇలాంటి సాధనల ద్వారా, ఆధ్యాత్మిక సాధనల ద్వారా మనము గ్రహించగలిగేటువంటి సామర్థ్యం ఆ సద్గురువు ప్రసాదిస్తారన్నమాట. అర్థమైందా అమ్మా? తదుపరి భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజయందు బాబాకు ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరించబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియమముగా యాత్ర చేయుచుండెడివాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు. అతను మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడుగానా, వీడిని ఇచ్చటకు ఈడ్చుకొని వచ్చి తిని,
వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు, కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీనినిక్కడకు తెచ్చి తిని వీడు చేయునది తప్పు అని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదను అనిరి. అంటే పరోక్షంగా చూడండి, దేవుడి మందిరంలో ఫోటోలు విగ్రహాలు అని ఏదో మనం యాంత్రికంగా సలిపేటువంటి విధి విధానాలలో కూడా మనకి నమ్మిక విశ్వాసాలని కలగచేస్తూ ఉన్నారు సద్గురువు. అదే అక్కడ కదా. అంటే ప్రతి క్షణము కూడా ఏదో మనం అనుకున్నప్పుడే, మనం మంచి మాటలు మాట్లాడేటప్పుడే దేవుడు చూస్తూ ఉన్నాడు, మనం మంచి పనులు చేసేటప్పుడు పుణ్యకార్యాలు చేసేటప్పుడే గ్రహించావా అని మనం వాపోతూ ఉంటాం. కానీ అదే భగవంతుడు సదా గ్రహిస్తూనే ఉంటాడనేది మనం గ్రహించుకోలేము. అదనమాట. యాగక్షేత్రములో దాసగణు స్నానం. గంగా నది యమునా నది కలిగే చోటునకు ప్రయాగ అని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతి వానికి గొప్ప పుణ్యం ప్రాప్తించునని హిందువుల నమ్మకం. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అచ్చటికి పోయి స్నానమాచరించెదరు. దాసగను కూడా ప్రయాగపోయి అచ్చట సంగమములో స్నానం చేయవలనని మనస్సున తలచెను. బాబా వద్దకేగి అనుమతించమని అనెను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను, అంత దూరము పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము. ఇట్లనునంతలో ఆశ్చర్యములన్నిటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగణు మహారాజ్ బాబా పాదములపై శిరస్సు ఉంచిన వెంటనే బాబా 2 పాదముల బొటన వ్రేళ్ల నుండి గంగాయమునా జలములు కాలవలుగా పారెను. ఈ చమత్కారమును చూచి దాసగణు ఆశ్చర్యచకితుడాయను, భక్త్యావేశాలతో మైమరిచెను, కన్నులు ఆనందాశ్రువులతో నిండెను. అతని హృదయములో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయిలీలాగాన రూపంలో పెళ్ళుబికింది. అదే మా శాంత చిత్త మహాప్రజ్ఞ లేదు స్తోత్రం మనం చదువుకుంటూ ఉండేవాళ్ళమే, అది ఆ స్తోత్రం చెప్పారన్నమాట ఈ సందర్భంలో. కానీ దీని తదుపరి అంశం మనం లీలామృతంలో చెప్పుకున్నాం, జ్ఞాపకం వచ్చిందా? ఇట్లా ఎంతో భక్త్యావేశంతోనూ కన్నులు ఆనందాశ్రువులతో నిండి అంతటి ఆనందాన్ని పొందినప్పటికీ కూడా ఆ యొక్క గంగా యమునా జలాల్ని చూసి చేతిలోకి ఇట్లా తీసుకుని తీర్థంగా పుచ్చుకోబోయి కూడా గభాల నెత్తిన మాత్రమే చల్లుకుంటారు. ఎందుకంటే అప్పటికి సద్గురువు ముస్లిం అనేటువంటి శంక ఇంకా ఆయన మనస్సులోంచి తొలగలేదు కాబట్టి. అయితే తదుపరి ఒక మహనీయుడి దగ్గరికి వెళితే నీకు జన్మలు ధారపోసినా మరలా అటువంటి అవకాశం వస్తుందా, నువ్వు ఎందుకు సద్వినియోగం చేసుకోలేదు అని అంటే ఆ బాధ దాసగణుకి జన్మ కలంతకాలం వారికి ఆ దిగులు ఉండేదిట. ఏమిటంటే అంతటి అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోకుండా శంకతో అలా మానవమాతృడే అన్నట్లు ఆయన ముస్లిం అన్నట్లు భావించానేమిట అని చెప్పి. కానీ పోయిన రోజు వస్తుందా, మళ్ళీ రాదు కదా. అందుకే ఇప్పుడొచ్చిన అవకాశాన్ని అలక్ష్యం చేసుకొని చింతించుట అవివేకం. తను సంసారమందుంచి మదిని భగవంతుని అందించిన వారు ధన్యజీవులు అని చెప్పన్నారు. అందుకే ప్రతి క్షణం ఏమరపాటుగా ఉండాలి. ఏదైనా మంచి ఆధ్యాత్మికపరమైనది, గురుపరమైనది, దైవపరమైనది అవకాశం వచ్చిందా అంటే ఖచ్చితంగా వినియోగించుకునేటట్లు ఉండాలి. శక్తి ఆయనే ఇస్తారు. నా భక్తుల సత్సంకల్పాలు నెరవేరుస్తాను అన్నారు కదా మరి. కాబట్టి అదొక మాట మనం జ్ఞాపకం చేసేసి ఆయనకి తెలియదా ఏమిటి అంటే తెలుసు. కోటాను కోట్ల జగత్తులో మరి ఒకసారి మన వైపు చూడటానికి మన వంతు పాత్ర మనం పోషిస్తూ ఉండాలి, అందరము తెలుసు. అది తదుపరి అంశం బాబా అయోని సంభవుడు, షిరిడి మొట్టమొదట ప్రవేశించుట అనేటువంటి అంశాలు. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి గాని, జన్మము గూర్చి గాని, జన్మస్థానమును గూర్చి గాని ఎవ్వరికీ ఏమీయూ తెలియదు. ఎందరో పెక్కుసారులు ఈ విషయములు కనుగొనుటకు ప్రయత్నించిరి. పెక్కుసార్లు ఈ విషయముగా బాబాను ప్రశ్నించిరి గాని ఎట్టి సమాధానము గాని సమాచారము గాని పొందకుండిరి. అసలు అవన్నీ ఎందుకుట? ఎదురుకుండా కనపడేటువంటి అంశాన్ని వదిలి వాళ్ళ పుట్టుకూరు అదే మా లౌకికుల మధ్యలోకి మహనీయులు వచ్చారా,
ఈ వేదనలు, ఈ బాధలు అనేది ఆ మహనీయులకి కూడా విసిగించేటువంటి స్థాయిలో ఉంటాయి. ఏ కొందరు మాత్రమేనే నిజంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చక్కగా జన్మ సార్థకత పొందేటువంటి వాళ్ళు అరుదు. అదే మన మధ్యలోకి వచ్చారా అంటే మహనీయులు కూడా అనేక బాధలు పడవలసిందే కదా అనిపిస్తుంది ఇట్లాంటివి చదువుతూ ఉంటే కదూ. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారథి నది తటమున గోణాయికి కనిపించెను. కబీరు భాగీరథి నది తటమున తమాలుకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతం. భక్తుల కొరకు బాబా 16 బాలుడిగా షిరిడీలోని వేప చెట్టు క్రింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను. బాబా స్వప్నావస్థ ఎందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించడివారు కాదు. అది ఆయనకేం కావాలమ్మా? మన సంతోషానికి మనం ఈయటం తప్ప మహనీయులు ఈ కనపడేటువంటి ఈ లౌకిక వస్తువులు, విషయాలు వాళ్ళకి అసలు అవసరమా? ఏదో మనం సంతోషపడటానికని వాళ్ళు తీసుకుంటారు తప్ప తీసుకోవటమే ఎక్కువ మనకి. అది ఆయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చోక్దార్ తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబాను ఇట్లు వర్ణించినది: ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనములో ఉండెను. శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట, సమాధిలో మునుగుట చూచి గ్రామస్థులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవ్వరితోనూ కలిసెడివాడు కాదు, రాత్రి యందు ఎవరికిని భయపడువాడు కాడు. చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చినాడని అడుగసాగిరి. అతని చూపు, ముఖలక్షణములు చాలా అందముగా ఉండెను. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులగుచుండిరి. అది దైవిక ఇదన్నమాట. అదంతా ఆయన ఎవరి ఇంటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చున్నవాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికి ఏహీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడొకని ఆవేశింపగా ఈ బాలుడు ఎవడై ఉండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులెవరని, ఎచటి నుండి వచ్చినాడని అడిగిరి. ఆ ఖండోబా గణము యొక్క స్థలమును చూపి గడ్డపారును తీసుకొని వచ్చి అచట త్రవ్వుమనెను. అచట త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు, వాని దిగువ వెడల్పు రాయి ఒకటి కనిపించెను. ఆ బండను తొలగించగా క్రిందనొక సందు కనిపించెను. అచ్చట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా అచ్చట ఒక భూగృహముగా అనిపించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు కనిపించెను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సు అభ్యసించెనని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవాణిని ఈ విషయం ప్రశ్నించగా వారులను మరపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట కలదు కావున దానిని కాపాడవలెననియు చెప్పెను. వెంటనే దానిని ఎప్పటి వలె మూసివేసిరి. అశ్వత్థ ఉదుంబర వృక్షము వలనే ఈ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువాడు. మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు. సాయిరాం. తదుపరి అంశం 3 వసతి గృహములు. వేప చెట్టును, దాని చుట్టూనున్న స్థలమును హరివినాయక్ సాఠే అను వాడుకొని సాఠేవాడ అను ఒక పెద్ద వసతి గృహమును కట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికిది ఒక్కటియే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టించిరి, మెట్లు నిర్మించిరి. మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తులు మంటపంపై ఉత్తరాభిముఖముగా కూర్చొనిదరు. ఎవరిచ్చట గురు శుక్రవారములు ధూపము వేయుదురో వారు బాబా కృప వలన సంతోషముతో ఉండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మతునకు సిద్ధముగా ఉండెను. తగిన మార్పులు, మరమ్మతులు సంస్థానము వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడ అను ఇంకొక వసతి గృహం కట్టబడినది.
న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లండుకు పోయెను. అచట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబ్ చందోర్కర్ షిరిడీ సాయిబాబాను దర్శించుమని సలహా ఇచ్చెను. 1909 సంవత్సరమున కాకా షిరిడీకి పోయెను. బాబా దర్శన మాత్రమున అమితానంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసివేయుమని బాబాను ప్రార్థించెను. నిజంగా ఎంత జ్ఞానం చూడండి ఆయన. తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చునట్లు ఒక వాడాను నిర్మించెను. డిసెంబర్ 10, 1910 సంవత్సరమున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. దాదాసాహెబ్ ఖాపర్దేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. చావడిలో సేజ్ ఆరతి ప్రారంభమాయను. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911 సంవత్సరంలో శ్రీరామనవమి సమయమునందు శాస్త్రోక్తముగా గృహప్రవేశం జరిపిరి. కొంతమందిని వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళటానికి అనుమతించేవారు కారు కదా. వెంకయ్య స్వామి చరిత్రలో కానీ, గురు చరిత్రలో కానీ, ఇట్లా సచ్చరిత్రలో కానీ, మహనీయుల చరిత్రల్లో కొన్ని మనం ఇట్లా చూస్తూ ఉంటాం. ఏమిటి అంటే వాళ్ళ పురాకృత కర్మలు ఏమన్నా నశింపచేయటానికి కావచ్చు, వాళ్ళకి మేలు చేయటానికి కావచ్చు, లేదు వాళ్ళకి ఒక రకమైన మౌన ప్రబోధం చేసేటువంటి ఆలోచనగా అట్లా ఇంటికి వెళ్ళవద్దు, ఇక్కడే ఉండు కొన్ని రోజులు అని చెప్పి అనేవారు కదా. అట్లా ఆ రీత్యా ఏమిటంటే అట్లా అటే పెట్టారు వాళ్ళు. ఎవరిని దాదాసాహెబ్ ఖాపర్దేని అలా అటే పెట్టారుగా వాళ్ళు. ఈ దీక్షిత్వాడ గృహప్రవేశానికి శంకుస్థాపన చేస్తున్నాడు. ఖాపర్దే తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను అని చెప్పి అంటున్నారు. తరువాత 3వ వాడ అన్నమాట. మొదటిది ఏమిటది? సాఠేవాడ, రెండవది దీక్షిత్వాడ, మూడవది బూటివాడ కదా. తరువాత కోటీశ్వరుడును నాగపూర్ నివాసియగు బూటి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించెను. అతను చాలా ద్రవ్యం దీని కొరకు వెచ్చించెను. వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమాయను. ఏలయనా బాబా గారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరం మందురు. ఈ స్థలములో మొట్టమొదట పూల తోట ఉండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయిట మొదలగునవి చేసడివారు. ఇట్లు అంటే లెండి బాగుండేది కదా అక్కడ. అది ఇప్పటికీ ఉంది, కాకపోతే అక్కడనే కదా సమాధి మందిరం అది. ఇట్లు 3 వాడాలు కట్టబడెను. అంతకు ముందు ఇచ్చట ఒక్క వసతి గృహము కూడా లేకుండెను. అన్నిటికంటే సాఠేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపకరించుచుండెను. ఇది 4వ అధ్యాయం సంపూర్ణం. ఈ అధ్యాయానికి ఒక ప్రత్యేకత అంటే, ఇప్పుడు నేను సచరిత్ర ఆడియోలు ముందస్తుగా చేస్తున్నా కదా అమ్మ. తర్వాత పారాయణ క్రమంగా అయితే ఈ 4వ అధ్యాయ పరంగా మీకు వేరే తారీఖు రావచ్చు. ఇవాళ నేను చేసిన తారీఖు ఏమిటి అంటే జూన్ 2వ తారీఖు. కరెక్టుగా ఈ 2025 జూన్ 2వ తారీఖుకి ఈ గ్రంథం నా వద్దకు వచ్చి 25వ సంవత్సరం వచ్చిందన్నమాట. ఆ రీతిగా ఇది ఒక ప్రత్యేకత అదమ్మా. సరేనా? ఏ తత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై శ్రీరామ్. శుభం భవతు.